ఒకప్పుడు హోంశాఖ నాకు అప్పగించండి, శాంతి భద్రతలేంటో నేను చూస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ దాని సందర్భంగా దళితుల నుండి వచ్చినటువంటి వ్యతిరేకత, లేదంటే తెలుగుదేశం వాళ్ళ నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత, లేదా అనిత ఫీల్ అయ్యారన్నటువంటిది అప్పుడు ఆవిడ మాట్లాడినటువంటి మాట. తర్వాత వచ్చి కలిసిన తర్వాత ఆమెతో వచ్చినటువంటి నెగిటివ్ని మళ్ళీ పాజిటివ్గా మార్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. ఇవాళ సింహాచలం ఆలయం దగ్గర జరిగినటువంటి కూలిపోయినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి విషయంలో వెంటనే తెల్లవారుజామున స్పందించి అనిత అక్కడికి వెళ్ళారు. ఆ తర్వాత సాయంత్రం దాకా ఫాలోఅప్ చేశారు. ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ స్వయంగా ఒక ట్వీట్ చేశారు. రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత గారు విపత్కర పరిస్థితులు నెలకొన్నప్పుడు బాధ్యతల నిర్వహణ చూపుతున్న చొరవ బాధితులకు బాసరగానే ఇస్తుంది అభినందనీయం. ప్రజా జీవితంలో ఉన్నవారు ఏ సమయంలో నైనా స్పందించడమే కాదు, చోకంలో ఉన్న వారికి స్వాంతని చేకూర్చాలి. శ్రీమతి అనిత గారు ఆ విధంగానే స్పందిస్తున్నారు. హిమాచలం దుర్ఘటన విషయం తెలియగానే తెల్లవారుజామున 3 గంటల ఘటన ప్రదేశానికి చేరుకుని పరిస్థితులు సమీక్షిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. మృతులు క్షతగాత్రులు సంబంధికులు